ఓయ్ మేడం గారు, ఏంటి అట్లా ఉన్నా? ఏమైంది? వామ్మో, బర్డ్ ఫ్లూ అంటండి. ఎగ్స్ తినకూడదంట, చికెన్ తినకూడదంట. మా ఫ్రెండ్స్ అందరూ తినేస్తున్నారు నన్ను పట్టుకుని. ఓకే, అంటే అవి తినకూడదని చెప్పి మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని తినేస్తున్నారు అనమాట. అట్లాంటి అపోహలు ఏం లేదు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ గురించి ఈ మధ్య చాలామంది చాలా వర్షాలు చెప్తున్నారు, చాలా క్వశ్చన్లు వస్తున్నాయి. ఇంతకీ నీకు నివృత్తి చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటి? మీ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు? నువ్వు అంతలా బాధపడకపోవడానికి గల కారణాలు ఏంటి అసలు? బర్డ్ ఫ్లూ వచ్చింది, చాలా లక్షల కోళ్ళు చచ్చిపోతున్నాయి. కోళ్ళు తినకు. అసలు నీకు చికెన్ అంటే చాలా పిచ్చి. చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తావు, చికెన్ తందూరి అంటావు, చికెన్ కబాబ్స్ అంటావు. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చికెన్ అంటే అందరికి ఇష్టం కదా, సో నాకు ఇష్టం. లక్షల కోళ్ళు చచ్చిపోతుంటే ప్రాణం విలువలాడిపోతుంది. నువ్వు తినద్దు అని తిడుతున్నారు. తింటే మనం కూడా చచ్చిపోతామంట కదా. అబ్బా బాబా బాబా, ఏమీ వెళ్ళపమ్మ, ఏమీ లేదు. కోళ్ళు తింటే మనం చచ్చిపోతామన్నంత అపోహ ఏ మాత్రం లేదు. ఇందులో చాలామందికి చాలా క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. వాటిని నివృత్తి చేసే ప్రయత్నంలో భాగంగానే మేము ఇది చేస్తున్నాం. జస్ట్ ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే. ఇప్పుడు ఆల్రెడీ NIH ఏం చెప్తుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే మనం ఏ విధమైన భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం కోళ్ళు ఏం చేస్తాం అని మర్చిపోయి, నీకు వంట వచ్చా? వచ్చు అనుకుంటా. చికెన్ వండుతావా? వండుతా. దానికి సంబంధించిన ప్రాసెస్ చెప్పు. చికెన్ మొత్తం వద్దు, ఇంకా చికెన్ క్లీన్ చేసుకుంటాము, ఆయిల్ వేస్తాము, చికెన్ మంచిగా ఉడకబెట్టుకుంటాము, మసాలాలు అన్నీ వేసుకుంటాము. అది ఇక్కడ నేను ఆపుతున్నాను, ఎందుకంటే మంచిగా ఉడకబెట్టుకుంటాము. ఉడకబెట్టుకుంటే ఏంటంటే మనం వండే వంటలు, అంటే ముఖ్యంగా మన భారతీయులు వండే వంటలు 70 నుంచి 80 సెంటీగ్రేడ్లో మనం ఆ ఉష్ణోగ్రత, ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ మనం వండుతూ ఉంటాం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ వైరస్ బతికి బట్ట కట్టే ఛాన్సే లేదు.